Good afternoon and welcome to the Hindu newspaper analysis 10/2/2025. So, what is the article? An aerospace expo to further India's global presence. అంటే మనకి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలోని ఇవాళ నుంచి ఇంకో 4-5 రోజులు మనకి మన వాయుసేన ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత పటిష్టంగా ఉంది, కొత్త ఏ ఏరియాలోకి మనం వెళ్ళి మన ఇండియా ఎయిర్ స్పేస్ని కూడా పటిష్టం చేసుకుంటున్నాము అనే రంగంలోని ప్రపంచం అంతటికీ చూపెట్టాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఒక ఏరోస్పేస్ ఎక్స్పో అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా, ఎక్స్పోజిషన్ అంటే ఇట్స్ అ షో అన్నమాట. ఓకే, అప్పుడు భారతదేశం ప్రపంచం అంతటా ఎస్ ఇండియా హస్ ఆల్సో గాట్ ఎ స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ అని చాటి చెప్పినట్టు అనమాట. ఓకే, సో ఏమంటారు ఆథర్ గారు? ఏరో ఇండియా 2025 ఇది ఎక్కడవుతుందండి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎక్కడ? యలహంక, బెంగళూరులోని. ఓకే, ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ యలహంక ఇన్ బెంగళూరు. ఇవాళ నుంచి ఇంకో 4 రోజులు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఓకే, సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈజ్ మోర్ దాన్ జస్ట్ అన్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్నోవేషన్. ఇది ఏదో అందరికీ ప్రపంచానికి చూపెడదాము అలాగని కాకుండా, ఇది ఎగ్జిబిషన్ కాదు. ఇది ఏంటంటే ఒక పీఠం, మనకు ఒక ప్లాట్ఫామ్. దేనికి? కొత్తదనానికి, మన తెలివితేటలతోని లౌక్యంగా ముగ్గురు నలుగురితో కలిసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అదొకటి, అండ్ టెక్నాలజీ వైజ్ ఎంత ముందుకు వెళ్ళింది ఇప్పుడు ఏరోస్పేస్లో కూడాను అన్న జనాలందరికీ చాటి చెప్పాలి. సో ద ఎడిషన్ దిస్ ఇయర్ ప్రామిసెస్ టు రీడిఫైన్. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం ఒక భవిష్యత్తుకి మంచి ప్రణాళిక, మంచి ఫ్యూచర్ చూపెడుతుంది. ఏంటంటే మళ్ళీ మనం తిరిగి రాస్తున్నాం చరిత్రని. ఎలాగా? ద స్టాండర్డ్స్ ఆఫ్ ఏరోస్పేస్ అంటే వాయుసేన యొక్క స్థాయిని ఇంకొద్దిగా పైకి తీసుకెళ్తున్నాం అనమాట. దేని ద్వారా? ఈ ఎగ్జిబిషన్ ద్వారా. అండ్ ఎలివేట్ ఇండియాస్ గ్లోబల్ ప్రెజెన్స్ ఇన్ ది ఏవియేషన్ సెక్టార్. ఈ ఎగ్జిబిషన్ ద్వారా భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిలోని ఎలివేట్ అవుతాం. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాం అనుకోండి, కాస్త పైకి వచ్చాం అనమాట. ఎక్కడ? ఏవియేషన్ అనే సెక్టర్లోని. అంటే విమానాల యొక్క పటిష్టత ఓకే ఎంత బాగుంది భారతదేశంలోని ఓకే అన్నది ప్రపంచానికి చెప్తున్నాం. సో ఇది 15వ ఎడిషన్ అనమాట. యాజ్ ద 15th ఎడిషన్ దిస్ షో ఇస్ సెట్ టు బికమ్. ఓకే, ఇది 15వ ఎడిషన్ కాబట్టి ఈ షోకి ప్రాముఖ్యత ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ప్రాముఖ్యత ఏంటి అంటే ఓకే ఈ సెట్ టు బికమ్, ఇది ఒక మైలురాయి అన్నమాట. ఇది ఏమవుతుంది మనకి? ఇది ఒక మైలురాయి అన్నమాట. ఎందుకు మైలురాయి అంటున్నారు ఆథర్ గారు అంటే, ఇన్ ఇండియాస్ జర్నీ, భారతదేశం యొక్క పురోగమనం వైపు వెళ్తున్నాం కాబట్టి మనం ఓకే ముందడుగులు వేస్తున్న వాయుసేనలో కూడాను ఇట్ ఈస్ బికమ్ అ ల్యాండ్ మార్క్ అనమాట. ల్యాండ్ మార్క్ ఈవెంట్. ఓకే, ఎక్కడ? భారతదేశం యొక్క జర్నీ ఎటువైపు? మనకున్న ఓకే శక్తితోని మనం కాపాడుకోగలం, అండ్ మనమే కావాల్సిన పరికరాలన్నీ భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేసుకోగలం. ఇండిజినస్ అంటాం, నేటివ్ అన్నమాట. సో అండర్ ద లీడర్షిప్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నాయకత్వంలోని ఈ ప్రీమియర్ ఎయిర్ షో ఓకే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎయిర్ షో అవుతుంది కదా, ఇది చాలా బాగా ఎదిగింది. ఎలాగా? భారతదేశం గ్లోబల్ హబ్ అయిందనమాట. దేనికి? ఏరోస్పేస్లో కొత్తదనంకి ఫస్ట్ పీట. అంటే మన ఏరోస్పేస్, మన భారతదేశం మీద ఉన్న ఆకాశం ఏరియా అంతటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. కొత్తదనంగా ఇంకా ఎలా చేసుకోగలం అన్నది ప్రపంచం అంతటికీను హ్యాస్ గ్రోన్ టు బికమ్ అ గ్లోబల్ హబ్. ఓకే, ప్రపంచం అంతటికీ ఇప్పుడు ఇండియా ఇస్ ద సెంటర్ అనమాట. ఏరోస్పేస్లో కొత్తదనం, కొలాబరేషన్, 2-3 కలిపి వర్క్ చేసుకుందాం అనుకోవడం, అండ్ చాలా పై ఎత్తుగా ఓకే చాకచక్యంతో 2-3తో కలిసి ఎలా స్ట్రాటజీలు వేసి అందరం కలిపి ముందుకు వెళ్ళాలి. చూడండి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఓకే ప్రతి ఇయర్కి అసలు ఎందుకండి చేస్తున్నాం అని అడుగుతాం కదా. సో ముఖ్యంగా ఈసారి ఏంటంటే ద రన్వే టు 1 బిలియన్ ఆపర్చునిటీస్. అంటే మనకి టార్మాక్ ఉంటుంది చూడండి,
విమానం ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అవుతుంటుంది. సో ఇది రన్వే అనమాట. దీన్ని ఏమంటాం మనం? రన్వే. సో ఈ రన్వే దేనికి? 1 బిలియన్ 100 కోట్ల మందికి అవకాశం అనమాట. ఇదంతా క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్క్యాప్సులేట్, ఒక తాత్పర్యంగా చెప్పాలంటే భారతదేశం యొక్క పటిష్టమైన కమిట్మెంట్. ఎలాగైనా మేము ఇది అచీవ్ చేస్తాము అని ప్రపంచానికి చెప్తున్నాం. కమిట్మెంట్ దేనికి? టు ఎంకరేజింగ్. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఎంకరేజింగ్. కట్టింగ్ ఎడ్జ్ అంటే లేటెస్ట్ ఇన్నోవేషన్స్, కొత్తవన్నమాట. లేటెస్ట్ ఇన్నోవేషన్ అడ్వాన్స్మెంట్స్, అందులోని డిఫెన్స్ టెక్నాలజీ అని మనం రక్షించుకోగలిగే ఆ డిఫెన్స్ టెక్నాలజీలోని ముందడుగులు అనమాట. వైల్ ఇదే కాకుండా ఓపెనింగ్ న్యూ డోర్స్. ఇప్పుడు ఈ మార్గంలోనే అందరం వెళ్తున్నాం, కొత్త మార్గాలు కూడా చూసుకుందాం. ఇక డోర్ అంటే తలుపు కాదు, న్యూ మార్గాలు అనమాట, న్యూ డోర్స్. దేనికి? ఫర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్. భారతదేశంతో పాటు ఎవరైనా వచ్చి కొలాబరేట్ అవుతారా? కమాన్, మా తలుపులు తెరిచి ఉన్నాయి. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ international collaborations. Hence, we are hosting an air show from today, that is Monday, Tuesday, Wednesday and Thursday. Clear? So, rapid transformation. 1990లోని ఎలా ఉండేది, ఓకే, ఇప్పటికీ చాలా గణనీయంగా మార్పులు జరిగినాయి అన్నమాట. మార్పులు ఎలాగంటే, అది సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్ అంటే మనం రక్షించుకోవడం కోసం మనం తయారు చేసుకునే పరికరాలన్నింటిలో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది అని అంటున్నారు ఎవరు ఈ ఆర్టికల్ రాస్తున్నాయన. సో ఒకప్పుడైనా సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్, అలాంటి ఆయన బయలైన ఇదనమాట. అంటే చూడండి ఎంత ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఉంటుందో, మంచి విజ్ఞతతో రాసిన ఆర్టికల్ ఇది. ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ దిస్ రైటర్. ఈయనేంటి? సాక్షి, టు విట్నెస్ ది రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్. నేనే సాక్షి. ఈ మార్పులన్నిటిని నేను చెప్పుకోదగ్గ, ఓకే, టిక్ పెట్టుకుని వెళ్ళచ్చు. రిమార్కబుల్ మార్పులు ఆఫ్ ఇండియాస్ ఏరోస్పేస్, ఓకే, గగనాల్లోని, అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్. మనకు మనం ప్రొటెక్ట్ చేసుకున్నాము, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ కూడా ఎంత బాగా మనం పెంచుకున్నాము అన్నది కూడా తార్కాణం పడుతుంది. సో వాట్ బిగాన్ ఇన్ 1996, 1996లోని చాలా మోడెస్ట్, అంటే చిన్నగా స్టార్ట్ చేసాం, ఓకే, విత్ అ మోడెస్ట్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్. అంటే చాలా హంబుల్గా, వినయం విధేయతలతోని, చాలా మనం ఒబ్బిడిగా ఒక ఏవియేషన్ ఎక్స్పోజిషన్, ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం. టుడే, ఈరోజు ఆనాడు వేసిన ఆ మొక్క, ఆ విత్తనం 1996లో, ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ డిఫెన్స్ ఈవెంట్స్. ప్రపంచంలోనే అన్ని దేశాలు వేయించేసి చూస్తున్నాయి అనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఇండియాలోని మోస్ట్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ డిఫెన్స్ ఈవెంట్స్ ఇది, ఓకే, గ్లోబల్ డిఫెన్స్ ఈవెంట్స్. సో ప్రతిరోజు ఫుట్ ప్రింట్ అంటే మేము ఎక్కడున్నాము అని ప్రతి కంట్రీ చెప్తూ ఉంటుంది. సార్, విత్ అన్ ఎవర్ ఇంక్రీజింగ్ ఫుట్ ప్రింట్, ఓకే, భారతదేశం కూడా ఇప్పుడు ఆకర్షిస్తున్నాం. ఎవరిని? టాప్ టియర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే టాప్ ఆఫ్ ద లైన్ అనమాట. ఇంకా ద బెస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, ప్రపంచంలోని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే బెస్ట్ కంపెనీస్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. పాలసీ మేకర్స్, విధి విధానాన్ని రాసి తయారు చేసి ఎలా ముందుకు వెళ్ళాలి. ఇండస్ట్రీ, అంటే ఈ పరికరాన్ని తయారు చేసే ఇండస్ట్రీలోని ఉన్న ప్రముఖులు, అండ్ ముందు చూపు ఉన్నవాళ్ళు, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, అంత ముందు చూపు ఉన్న వాళ్ళని కూడా ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్, ప్రపంచం అంతటా. సో గత ఎడిషన్స్, అంటే ఇది 2025, 24, 23, 22 ఇవన్నీ చూసుకుంటే అవి కూడా సాక్ష్యమే. దేనికి? ఎక్స్టెన్సివ్ పార్టిసిపేషన్. అంటే చాలా బాగా అందరూ వచ్చి జాయిన్ అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ? ఫ్రమ్ ఇండస్ట్రీ ప్లేయర్స్, ఓకే, అంటే ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో డిఫెన్స్ ప్రొడక్షన్లో వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు, ఇన్నోవేటర్స్. అండ్ ఏరో ఇండియా 2025 ఇప్పుడు జరుగుతున్న ఇవాళ నుంచి ఇంకో 3 రోజులు ఈజ్ పాయిజ్డ్. ఇది పొజిషన్ ఎలాగా? ఓకే, వీఆర్ పొజిషనింగ్ టు సర్పాస్, అధిగమించేస్తాం అన్ని మైలురాయిల్ని అధిగమిస్తాం. ఇది దేనికండి తార్కాణం అంటే డైనమిక్ ప్లాట్ఫామ్. ఇది
చాలా యాక్టివ్, వెరీ డైనమిక్ ఫెలో అంటే ఆల్వేస్ ఆన్ ద గో, నెవర్ సైలెంట్ అనమాట. సో డైనమిక్ ప్లాట్ఫామ్ దేనికి, ఇండియాని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇండియానే కాదు, ఇండియాలోని ఉన్న డిఫెన్స్ ప్రొడక్షన్ని మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగే సామర్థ్యతని ముందుకు తీసుకెళ్తాం. యూఆర్ ప్రొపెల్లింగ్ ఇట్, టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ టెక్నాలజీలో కూడా మన స్కిల్, మన నైపుణ్యం, మన ప్రావెస్ ఎక్కడికి తీసుకెళ్తున్నాం, గ్లోబల్ స్టేజ్ మీదకి, ప్రపంచ చిత్రపటం మీద మనం పెడుతున్నాం అనమాట. ఇది భారతదేశం యొక్క వాయుసేన యొక్క శక్తి సామర్థ్యాలు అని. ఏరోస్పేస్ 2025 ఇప్పుడు జరుగుతున్నది దేనికి నిదర్శనం అంటే, పార్టిసిపేషన్ ఫ్రమ్ లీడింగ్ అంటే ముందంజలో ఉన్న ప్రపంచ స్థాయే కాదు, డొమెస్టిక్ డిఫెన్స్ అంటే మన దేశంలోని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ కూడాను వాళ్ళు కూడా వస్తున్నారు. దీనికి ఒక భరోసా ఏంటి, భుజం తట్టడం, రీఅఫర్మింగ్ ఇట్స్ స్టేటస్ యాజ్ అ ప్రీమియర్ డిఫెన్స్. భారతదేశం యొక్క స్థాయి యాజ్ అ ప్రీమియర్ అంటే ప్రప్రదమైన డిఫెన్స్, మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగే ఏరోస్పేస్ అంటే గగనాల్లోనే ఉండే ప్రొటెక్షన్కి ఇది ఒక ఎగ్జిబిషన్. రండి చూడండి మేము ఎంత స్ట్రాంగ్గా అన్నది అని. సో ఏ టోటల్ ఆఫ్ 106 ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, OEMs అంటారు. 106 జెన్యూన్ స్పేర్స్ అనమాట వీళ్ళు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇందులోని 55 మంది ఫారిన్ కంపెనీలే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. 19 కంట్రీలు అంటే బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, రష్యా, సౌత్ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ మేము వస్తున్నాము, మాకు స్టాల్ ఉంచండి, మేము మా సామర్థ్యం కూడా ప్రజెంట్ చేస్తాము అని ఆల్రెడీ కన్ఫర్మ్, మేము వస్తున్నాము అని కన్ఫర్మ్ చేశారు. అలాగే 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్స్, 16 PSUలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, దేనికి మన భద్రత, డిఫెన్స్ హ్యావ్ ఆల్సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాము అని. ఇవే కాకుండా అడిషనల్లీ దీంతోపాటు 35 ఇండియా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ భారతదేశంలోనూ కూడా ఉన్నారనమాట. ఇంక్లూడింగ్ ఎవరు వాళ్ళు, ఈ ఇండస్ట్రీలో అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లోని ఈ ప్రాసెస్లోని ఈ ఇండస్ట్రీలోని అగ్రగామి సంస్థలు, జైంట్స్ అనమాట వీళ్ళు. ఏంటి ఆ కంపెనీ పేర్లు, లార్సన్ అండ్ టూబ్రో, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, అశోక్ లేలాండ్ డిఫెన్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, BHEL అంటాం కదా, అండ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL. ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవన్నీ మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి చూడండి అనేది ఆల్ షోకేస్. అలాగ పరిస్తారనమాట. ఇంత లీఫ్లెట్లు, లిటరేచరు, ఇన్ఫర్మేషను, ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంత బాగా పనికి వస్తుంది అని అంతా దే విల్ షోకేస్. ఏంటి వాళ్ళ యొక్క కటింగ్ ఎడ్జ్ అంటే లేటెస్ట్ అనమాట, లేటెస్ట్లో లేటెస్ట్ ఎంత ముందుకు తీసుకెళ్ళాం చూడండి 96 నుంచి ఈ రోజు వరకు అని. ఇది దేనికి తార్కాణం అంటే గ్రోయింగ్ సినర్జీ. ఒక కంట్రీ ఇంకో కంట్రీతో కలిసి, ఒక కంపెనీ ఇంకో కంపెనీతో కలిసి, ఒక తెలివితేటల మనిషి ఇంకో ఆయనతో కలిసి అందరూ కలిసికట్టుగా ఏం చేస్తున్నాం, ముందుకెళ్తున్నాం. గ్రోయింగ్ సినర్జీ బిట్వీన్ ఎవరు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టరా కాదు ప్రైవేట్ సెక్టర్ కూడా కలిసి రెండు ముందుకు తీసుకెళ్తున్నాయి దేశాన్ని. ఇన్ బోల్స్టరింగ్ అంటే సపోర్టింగ్ ఆర్ ఎంకరేజింగ్ భారతదేశం యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. మనకు మనం సంరక్షించుకోగలిగి, మనకి సామర్థ్యం ఉండి, మనకు మనమే ప్రొడ్యూస్ చేసుకొని మనకు మనమే మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఒక మంచి వాతావరణంలోని చూపెడుతున్నారు. ఓకేనా? సో హైలైట్స్, ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య హైలైట్స్ ఏమిటి అని అడిగారు అనుకోండి, ఇదే ప్రప్రథమంగా ఈ ఎగ్జిబిషన్లోని మనకి రెండు ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అంటే ఈ రెండు 1 and 2 అన్నమాట. ఎవరు 1 ఎవరు 2 అన్నది వాళ్ళు బట్టి, కానీ అలాంటివి మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ఏంటవి? రష్యాకి Su-57, అమెరికాది F-35, ఈ రెండు కూడా వస్తున్నాయి. దీస్ కటింగ్ ఏజ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి అక్కడ పెడుతున్నారు.
వీళ్ళు ఆఫర్ ఇదేంటంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, విజ్ఞులు ప్రాజ్ఞులు అందరూ, వాళ్ళకి ఓహ్ ఇదన్నమాట దీనిలోని ఉన్న టెక్నాలజీ. సో మనం కూడా తయారు చేయొచ్చు. మనం మోడల్ చూసామనుకోండి, మనలోని ఆ తెలివితేటలు ఉన్నాయనుకోండి, దాన్ని అర్థం చేసుకోగలిగేది ఏంటేంటి స్పేర్స్ వాడారు, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ వాడారు, ఏ మెటల్ వాడారు, ఏ ఓర్ వాడారు, ఏ మినరల్ వాడారు, ఓ ఇవన్నీ కలిపి. అందుకని దీని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయిందనమాట. మనది 700 కోట్లు అయితే ఇది ఎందుకు 2000 కోట్లు. ఓకే, సో దే విల్ గో ఇన్ టు లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్. సో అండ్ ఎంతూజియాస్ట్ ఉంటారు కదా, అంటే మామూలుగా వచ్చి వీక్షిస్తారు, అరే ఈ జెట్ బాగుంది రా, ఈ ఫైటర్ జెట్ బాగుంది, ఈ మాక్ బాగుంది, ఈ సుఖాయ్ బాగుంది అనేవాళ్ళు కూడా ఒక అరుదైన అవకాశం. దేనికి అనాలిసిస్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి చూసాం, ఈసారి ఇవన్నీ చూస్తాం. టు అనలైజ్ దర్ కేపబిలిటీస్, మనం ఎంతవరకు సామర్థ్యం, మనం ఎంతవరకు పర్ఫామ్ చేయగలం, అండ్ మన పర్ఫార్మెన్స్. సో ద Su-57 ఎవరిది, రష్యా వారిది. ఇది ఇంజనీర్డ్ దేనికి, ఎలాంటి ఇంజనీరింగ్ అంటే అతి అంటే ఇంకా సుపీరియర్ హయ్యెస్ట్ స్టెల్త్ అండ్ ఎజిలిటీ. అంటే అది స్టెల్త్ అంటే సీక్రెట్గా కనబడదు అనమాట, రెడార్లకు కూడాను, రెడార్కి కూడా చెక్కకుండా అంతగా తప్పించుకొని వెళ్ళిపోయి క్విక్గా ఒకటి వెళ్తుంది. జాయిల్ అన్నారు చూడండి, అది దాని యొక్క స్పెషల్ క్వాలిటీ. F-35 దేనికండి ప్రాముఖ్యం, ఇస్ రినౌండ్ దేనికంటే టెక్నాలజికల్ సుపీరియర్, టెక్నాలజీలోని ప్రథమ తాంబూలం F-35. ఓకే, అది రినౌండ్, ఇట్ ఈస్ బాగా ప్రాచుర్యమైంది. సో ఈ అన్ప్రెసిడెంటెడ్, ఎప్పటి వరకు ఈ రెండు వచ్చి పార్టిసిపేట్ చేయలేదు కనుక దీని ముందు ఎప్పుడు జరగలేదు. అన్ప్రెసిడెంటెడ్ పార్ట్నర్షిప్ దేని వైపు మనకి చూపెడుతుంది సిగ్నల్, గ్రీనా, రెడ్డా, ఎల్లో, గ్రీనో, ఆరెంజా, మస్టర్డ్ అంటే ఇది ఎటువైపు అంటే మనకి సిగ్నలింగ్ టువర్డ్స్ ఇండియాస్ రోల్. భారతదేశం ఎంత ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ పాత్ర, సెంట్రల్ క్యారెక్టర్ మనమే. ఇండియా ఈజ్ నౌ ద సెంట్రల్ ప్లేయర్. ఎక్కడ, ప్రపంచ స్థాయి డిఫెన్స్ డిప్లొమసీ. ప్రపంచ స్థాయిలోనే అందరూ కలిసి కట్టుగా వాళ్ళ దేశాలని ఎలా మనం రక్షించుకోవాలి. ఓకే, ఆ డిప్లొమసీ, ఆ లౌక్యంలోని ఆ very effective way of talking and presenting their case before the other person, diplomacy. ఓకే, ఆ లౌక్యంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలడు అన్నది భారతదేశం ఎంత ప్రాముఖ్యంగా ఏరోస్పేస్లో ముందడుగులు వేసింది చూడండి. ఇండియాస్ రోల్ యాజ్ అ సెంట్రల్ ప్లేయర్ ఇన్ గ్లోబల్ డిఫెన్స్ డిప్లొమసీ అండ్ ఏరోస్పేస్ ప్రోగ్రెస్. ముందుకు ఎంత బాగా వెళ్ళాం. సో ఇండియా ఏం చేస్తుంది, మన మోడల్స్ మనం షోకేస్ చేస్తాం, మనం లేటెస్ట్గా తయారు చేసేది. ఇదేంటి మన దగ్గర ఉన్నది, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. మనది అప్పుడే 5G ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, AMCA, అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో ద ఇండిజినస్ నేటివ్ డిజైన్, ఈ విమానం అంతా డిజైను ఓకే అంతా మన ఇండియాలో జరిగిందే. క్లియర్, ఈ ఫైటర్ జెట్ అంతాను దీనిది. ఓకే, అండ్ డెవలప్ చేశారు దీన్ని. ఇట్ ఈస్ ఆల్సో డెవలప్డ్ ఆఫ్ దిస్ ట్విన్ ఇంజిన్. ఇది సింగిల్ ఇంజిన్ కాదు, ఇట్స్ అ ట్విన్ ఇంజిన్ 5G స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది కూడా రెడార్కి దొరకకుండా ముందుకు వెళ్ళగలిగే ఒక విమానం అన్నమాట. మంచి ఫైటర్ విమానం. 75% ఈ AMCA ఏది అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 75% డొమెస్టిక్ కంటెంట్, అంటే భారతదేశంలోని తయారీ చేసినవే. ఇవన్నీ ఏం చేస్తాయి, ముందుకు తీసుకెళ్తాయి దేన్ని, భారతదేశాన్ని ఎందులోకి, ఒక సెలెక్ట్ లీగ్ ఆఫ్ నేషన్స్, అంటే కొన్ని దేశాలే ఆ లీగ్లో ఉన్నాయి. టాప్ లీగ్, ఏ లీగ్ అంటాం, A1, A2, ఆ లీగుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశాన్ని ఆ లీగ్కి తీసుకెళ్తాయి. హ్యావింగ్ ద కెపాసిటీ టు మేక్ దెయిర్ ఓన్ 5G ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ఏ కంట్రీస్కి అయితే వాళ్ళకే సామర్థ్యం ఉందో 5G ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకునే సామర్థ్యం, ఆ లెవెల్కి భారతదేశాన్ని తీసుకెళ్తున్నారు. ఆ లెవెల్కి భారతదేశం వెళ్తోంది. ఇది హర్షించదగ్గ విషయం. ఇంకొక మోస్ట్ యాంటిసిపేటెడ్, అందరూ 1000 కళలతో చూస్తుంది ఏంటంటే
ఏ సెగ్మెంట్ వైపు ఎటువైపు చూస్తున్నారంటే దాట్ విల్ బీ ఆన్ షో. ఇప్పుడు బెంగళూరులో అవుతుంది ఏంటంటే మంథన్. మంథన్ అంటే ఏంటి? ఇది ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్. ఇంక దేని గురించి మాట్లాడుతుంది? ఒక దాని గురించే మాట్లాడుతుంది, డెడికేటెడ్ దానికోసం. ఏంటి? టు ప్రమోట్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్. కొత్త ఐడియానే ఉందా? రండి మంథన్కి రండి, లెట్ us వర్క్ ఆన్ ఇట్. స్టార్టప్స్ గురించిను ఇన్నోవేషన్, కొత్తదనం గురించి. ఎక్కడ? ఏరోస్పేస్లోనే, ఇటువంటి కాదు, మళ్ళీ ఏరోస్పేస్లోనే. అండ్ డిఫెన్స్ సెక్టార్స్ మనం అలా పరిరక్షించుకోవాలి. సో ది ఈవెంట్ విల్ షోకేస్. ఇక్కడ ఏం చూపెడుతుందంటే మంథన్ దగ్గర పయనీరింగ్ అడ్వాన్స్మెంట్స్. అంటే ఇంకెవరు చేయలేదు, ప్రప్రథమంగా వీళ్ళే పయనీర్స్, ద పీపుల్ హు స్టార్ట్ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అడ్వాన్స్మెంట్స్ ఫ్రమ్ ఇండియాలో ఉన్న స్టార్టప్స్ యాక్ట్ ఇన్నోవేషన్. దీని ఏంటంటే అది ఐడెక్స్ అన్నారు, అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. ఇవన్నీ ఏంటి? కొత్తదనం. మన డిఫెన్స్ని మనం ఇంకా ఎక్సలెంట్గా, ఇంకా బాగా ఎలా చేసుకోవచ్చు, డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట. ఇదొక పెవిలియన్లో పెడుతున్నాం, డిఫెన్స్ ఎక్సలెన్స్ పెవిలియన్. దీనివల్ల మనకి ఏంటి? ఇంకా శక్తిని మళ్ళీ పుంజుకుంటున్నాడు లోపల నుంచి. రీఇన్ఫోర్సింగ్ గవర్నమెంట్, అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఎంత నిబద్ధతతో ఉంది గవర్నమెంటు. ఎస్, ఎలాగైనా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో గవర్నమెంట్స్ కమిట్మెంట్ దేనికి? టు ఎంకరేజింగ్ హోమ్ గ్రోన్. అంటే ఏ సమస్య వచ్చినా మనమే సాల్వ్ చేసుకోగలగాలి, హోమ్ గ్రోన్ సొల్యూషన్స్ రావాలి. ఇవన్నీ దేనివైపు అంటే ఎటువైపు చూడాలి? యూ హ్యావ్ టు కేటర్. అంటే ఈ సమస్యకి కరెక్ట్గా ఆన్సర్ దొరకాలి కదా. టు కేటర్ టు డొమెస్టిక్, దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ కూడా తగ్గట్టుగా. మనకు ప్రాబ్లం వస్తే హోమ్ గ్రోన్ సొల్యూషన్. ఈ హోమ్ గ్రోన్ సొల్యూషన్ అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా మనం అప్లై చేయొచ్చు, ఎందుకంటే టెక్నాలజీ విల్ బి ద సేమ్. క్లియర్? సో ద ఇండియన్ పెవిలియన్ విల్ సర్వ్ యాజ్ ఇప్పుడు ఇండియా ఈ ఎగ్జిబిషన్లోని ఇండియన్ పెవిలియన్ అన్నది ఒక తార్కాణం, ఒక టెస్టిమెంట్. అంటే చెప్పచ్చు, ఎస్ ఇది మాది అన్నట్టుగా. దేనికి? టు ద కంట్రీస్ ఫర్మ్ కమిట్మెంట్. భారతదేశం అస్సలు నిబద్ధతతో ఉంది ఎప్పటికి కూడాను. ఏంటి? ఎటువైపు అడుగులు అంటే మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, ప్రశాంతంగా ఉండండి, భారతదేశం బాగా గ్రో అవుతుంది. ఇది మనకి ఏం చూపెడుతున్నారు? డిస్ప్లేయింగ్ అందరికీ అండ్ ఇంప్రెసివ్ యారే, వైడ్ వెరైటీ, అందరికీ ఆశ్చర్యం అనిపించాలంటే ఇంప్రెసివ్ ఆఫ్ ఇండిజినియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మన దేశంలోనే మన రక్షణ కోసం మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నా మన యొక్క శక్తి సామర్థ్యాలు అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా వాడుతుంది భారతదేశం అని అందరికి చెప్పాలి మనం. సో ది విజిటర్స్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎవరైతే వస్తారో ఇవాళ నుంచి ఇంకో 4 రోజులు, ఓకే, వాళ్ళు ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్, వాళ్ళకి మనం ఏం గ్యారంటీ ఇవ్వాలి? అసలు ఎక్కడ అతుకులు బొంతలా ఉండకూడదు, స్మూత్గా ఉండాలి ఎక్స్పీరియన్స్, సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫార్ ది ఓవర్ 7 lakh విజిటర్స్. సో 10th to 14 లోపల ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? 7 లక్షల మంది ఇవాళ నుంచి. 11, 12, 13, 1, 2, 3, 4, 5. ఓకే, ఈ 5 రోజుల్లోని 7 లక్షల మంది వస్తారు, ఎక్స్పెక్టెడ్ వస్తున్నారు ఈ ఎడిషన్కి. సో అందుకని చాలా ప్రాముఖ్యమైన ఇంప్రూవ్మెంట్స్ ముందు చూపుతోంది. ఓకే, బాగా ముందుకు వెళ్ళాం. హ్యావ్ బీన్ మేడ్. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఏంటి? కొలాబరేషన్స్. ఒకరితోనే కాదు, మనం ఇంకొకరితో కలిసి ఎలా గ్రో అవ్వచ్చు. కొలాబరేషన్ విత్ ద నేషనల్, భారతదేశంలోని, అండ్ స్టేట్ అథారిటీస్, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో కూడా మంచిగా సంబంధాలు. కీ ఎన్హాన్స్మెంట్స్ అని ప్రాముఖ్యమైన ఎన్హాన్స్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే ఇంక్లూడ్ ఆప్టిమైజ్డ్ ట్రాఫిక్ ఫ్లో. అంటే ఇన్నాళ్ళలాగా ఈ ట్రాఫిక్ జాములు ఇలాంటివి ఏమి ఉండకూడదు, చాలా నీట్గా పార్కింగ్ ఆప్టిమైజ్ చేయాలి ట్రాఫిక్ని. ఇటువైపు అవుతుందండి ఈ ఏరో ఎగ్జిబిషన్ అంటే. ఎస్, ట్రాఫిక్ని ఎలా మళ్లించాలి, అంత చక్కగా వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ఆప్టిమైజ్ ట్రాఫిక్ ఫ్లో మేడ్ పాసిబుల్ ఎలాగా? రోడ్లను బాగా విస్తీర్ణం చేశారు, ఎక్స్పాండెడ్ రోడ్స్. ఈ రూట్లోనే వెళ్ళాలి, ఇటు అటు వెళ్ళకూడదు, డెసిగ్నేటెడ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. అండ్ రియల్ టైమ్ మానిటరింగ్,
24/7 అలా సూపర్వైజ్ చేయాలి, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ పీపుల్ అందరూ కలిసి. ఓకే, ఎందుకు ఉండాలి ఇది? అప్పుడు ఇరుకుండదు, ఇంకా ట్రాఫిక్ కంజెషన్ కానీ జనాలు గూడిపోవడం కానీ ఏం ఉండదు. చలో 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 అలా వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే, ట్రాఫిక్ ఈజ్ కంజెషన్. ఇదంతా ఏంటి? ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. అంటే ఈ ఎగ్జిబిషన్ కోసమే మనకు కావాలంటే షటిల్ బస్సులు వేయచ్చు, ఆటోలు వేయచ్చు, వాటికి లేబుల్స్ ఇవ్వచ్చు, స్టిక్కర్లు. సో వాళ్ళు వెళ్ళి దింపేసి వెళ్ళిపోవడమే అంతే. ఓకే, మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషను డెసిగ్నేటెడ్ ఏరియా దగ్గర నిలబడితే అక్కడ పోలీసు వాళ్ళు చెక్ ఉంటుంది. మీరు ఏరియా వెళ్తారు, ఇదిగోటి ఇంత డబ్బులు కట్టండి, ఆటో ఎక్కండి, మనకి రైల్వే స్టేషన్లో ఉన్నట్టు. క్లియర్? ఎన్హాన్స్డ్ ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ యాజ్ కంఫర్టబుల్ షటిల్ ఆప్షన్స్. షటిల్ సర్వీసెస్ వేస్తారు, స్పెషల్ బస్సులు. ఎందుకు? ఇదంతా ఫెసిలిటేట్ చేయాలి. అంటే గవర్నమెంట్ చేయూత కూడా ఇవ్వాలి కాస్త. దేనికి? ట్రబుల్ ఫ్రీ, ఎటువంటి బాధలు బంద్రీలు ఏం లేకుండా పీస్ఫుల్గా వెళ్ళి చూసి వచ్చారు. ఓకే, ట్రబుల్ ఫ్రీ యాక్సెస్ ఫర్ అటెండీస్, అంటే మీ ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళకి. అండ్ చాలా బలవిష్టమైన రోబస్ట్ సెక్యూరిటీ. ఎందుకంటే Su-57F-35 ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్లు ఆర్మీలోని, నేవీలోని, ఎయిర్ ఫోర్స్లోని అగ్రగామి నాయకులు అందరూ వస్తారు, మినిస్టర్లు వస్తారు, లీడర్స్ వస్తారు, ఆఫీసర్స్ వస్తారు. సో అరేంజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. డిఫెన్సివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టీ టియర్డ్ సెక్యూరిటీ. గేట్ 1, గేట్ 2, గేట్ 3 ఒక 7 సెక్యూరిటీలు పాస్ అయితేనే కానీ మనం మెయిన్ దీంట్లోకి వెళ్ళాం. అంత బ్యూటిఫుల్గా కండక్ట్ చేస్తారు. విత్ అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ అన్నాను కదా, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, డ్రోన్లు అన్నీ వాడతారు. సర్వేలెన్స్ ఇదంతా దేనికి గ్యారంటీ? ఎన్ష్యూరింగ్ హైయెస్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఇంకా పటిష్టమైన సేఫ్టీ అంటే జాగ్రత్తలు హైట్లో ఉంటాయి ఇంకా. ఓకే, మనకి ఊహకు కూడా అందబ్బా ఇంత బాగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారా. కంఫర్ట్ డ్రివెన్ ఎమ్యూనిటీస్, చాలా సునాయాసంగా అక్కడ పరికరాలు, అవసరానికి నీళ్లు, బాత్రూమ్ ఫెసిలిటీ, మీరు ఏదన్నా అడగండి, అన్నీ అందరికీ కావాల్సినవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎమ్యూనిటీస్. ఓకే, ఎలాగా? చాలా విశాలమైన హాళ్ళు. ఓకే, ఎక్కువ మంది కూర్చోగలిగే సీటింగ్ జోన్స్. అదే కాకుండా భోజనం వసతి బాగా ఇంప్రూవ్డ్ భోజనం ఫెసిలిటీస్. డెడికేటెడ్ అసిస్టెంట్ బూత్స్, మనకి వెళ్ళి నిలబడితే వచ్చి సార్ బోలియే ఆప్కో క్యా చాహియే, ఎక్కడికి వెళ్తారు, ఎటువైపు వెళ్ళాలి, అసిస్టెంట్ బూత్స్ ఉండాలి. ఫర్ విజిటర్స్ కన్వీనియన్స్, మనలాంటి వాళ్ళు వెళ్ళారనుకోండి కన్వీనియంట్గా ఉండాలి. అలా నిలబడితే సార్ ఎస్ సార్ వాట్ యూ వాంట్, దిస్ ఇస్ దిస్ వన్ అని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎవరైనా ఉంటే, ఇంకా బాగుంటుంది. అండ్ స్పెషలైజ్డ్ ఎక్స్క్లూజివ్గా దీనికోసమే ఏరో ఇండియా 2025 అప్లికేషన్ ఫర్ అప్డేట్స్. ఓకే, ఒక ఆన్లైన్ అప్లికేషన్. దీని ద్వారా మనకి అప్డేట్స్ తెలుస్తాయి, లేటెస్ట్గా షెడ్యూల్స్ తెలుస్తాయి, ఏ టైంలో ఎక్కడెక్కడ చూడొచ్చు. అండ్ నావిగేషన్ అసిస్టెన్స్. ఓకే, మనల్ని తీసుకెళ్ళి అన్నీ చూపెట్టి మళ్ళీ బయటికి పట్టుకోవచ్చు. మనకు అప్పుడు ట్రైన్లు వేస్తారు చూడండి, ఫుల్ నుమాయిష్ అని జరుగుతుంది హైదరాబాద్లో, జరిగినప్పుడు నాంపల్లి దగ్గర లోపల ట్రైన్ వేస్తాడు, అన్నీ చూసుకుంటూ వచ్చేయచ్చు. 100 రూపీస్ ట్రైన్ జర్నీ. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే నావిగేషన్ అసిస్టెన్స్ రియల్ టైంలో ఒకరు ఉండాలన్నమాట, ఒకటి ఉండాలి అలాగా. సో ఇదే కాకుండా ఉత్త ఎగ్జిబిషనే కాకుండా ఆఫ్ కట్టింగ్ ఏజ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు మనం ఇంకా ఏం చేయొచ్చండి? విజిటర్స్ వాళ్ళు వాళ్ళు చూస్తారు, దే విల్ విట్నెస్, వాళ్ళే సాక్షి. ఎంథ్రాలింగ్ ఏరియల్ డిస్ప్లే, అంటే మంత్రముగ్ధత అయిపోతాం. ఇట్ విల్ హోల్డ్ యువర్ అటెన్షన్. ఆ ఏరియల్ డిస్ప్లే వెళ్తూ భారతదేశం యొక్క కలర్స్, ఫ్లాగులు, రంగులు వదులుతా చలో నభూతన భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది ఏరియల్ డిస్ప్లే. ఇది ఒక చిన్న గ్లిమ్స్, అంటే అంతా కాదు ఇది, అంటే చిన్న గ్లిమ్స్ అనమాట. దేని వైపు చూపెడుతుంది? భారతదేశం ఎంత బాగా ఎదిగింది ఎయిర్ కాంబాట్లోని. అంటే మన ఆకాశం, భారతదేశం పైన ఉన్న ఏరోస్పేస్ అంతా కూడా మనం పటిష్టంగా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం, కాపాడుకోగలం అని చెప్తున్నారు. అండ్ ఎంత బాగా టెక్నాలజీ స్కిల్స్ ఎలా డెవలప్ అయినాయి. ఇదే కాకుండా దీంతోపాటు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెమినార్స్, ఏరోస్పేస్ గురించి సెమినార్లు, డిఫెన్స్ గురించి సెమినార్లు, లైవ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్. టెక్నాలజీ వాడుతున్నాం, ఇది ఎలా ఉంటుందండి వాడితే,
ఇగో ఇలా ఉంటుంది, డెమాన్స్ట్రేట్ చేసి చూపెడతారనమాట. అండ్ ఇంటరాక్టివ్ అండ్ క్వైరీస్, ఎనీ డౌట్స్ యూ హ్యావ్ అని అడుగుతారు కదా ఆఫీసర్స్. సో ఇంటరాక్టివ్ ఇవన్నీ మనకి ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఏంటి ఇస్తున్నారంటే ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎంతూజియాస్ట్. ఈ ఇండస్ట్రీలో డబ్బులు పెట్టచ్చా, పెడితే ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుద్ది. మనలాగా వెళ్ళి బా చూద్దామండి చాలా బాగుంది ఎంతూజియాస్టిక్గా ఉన్న వాళ్ళకి కూడాను, వాళ్ళకి కూడా ఒక లాభమే. చాలా విలువైన లోతులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అండ్ లేటెస్ట్గా ఇప్పటి వరకు ఎంత ముందుకు వెళ్ళాం పురోగమనం ఇన్ దీస్ ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సెక్టార్స్. ఏది ఏరోస్పేస్ సెక్టార్లోని, ఎయిర్ డిఫెన్స్ సెక్టార్స్లోని మనం ఎంత ముందుకు వెళ్ళాం, ఎంత ర్యాపిడ్గా ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళాం అన్నది కూడా ఒక తార్కాణం అనమాట. ఓకే, ఏరోస్పేస్ ఆర్ ఏరో ఇండియా 2025 ఇస్ డెఫినెటివ్ స్టేట్మెంట్. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు, ఇది పక్కాగా ఒక స్టేట్మెంట్ చెప్తుంది. ఏమని? భారతదేశం యొక్క ఆలోచన శైలి, మన ఇంటెన్షన్ ఏంటి? టు ఎమర్జ్ యాజ్ అ గ్లోబల్ లీడర్. మనం ముందుకు రావాలి ప్రపంచ స్థాయిలోని ఒక అగ్రగామి లీడర్గా, నాయకుడిగా. ఎందులోని? డిఫెన్స్లోని మనకు మనం పరిరక్షించుకోవడం. అండ్ ఏరోస్పేస్ ప్రొడక్షన్. ఓకే, ఏరోస్పేస్లో కూడా మన ప్రొడక్షన్ విలువలు బాగా పెరిగినాయి. యాజ్ ఎ నేషన్, దేశంగా ఒక పటిష్టమైన పవర్ఫుల్ ఆల్ సావరిన్, అంటే మంచిగా ముందడుగులు వెయ్యాలి. ఓకే, నేషన్ స్ట్రైడ్స్ టువర్డ్స్ ఏంటి? మన భారతదేశమే సాధించుకోవాలి గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్. మన మీదే మనం ఎక్కువ ఆధారపడాలి అనే ఒక సెల్ఫ్ రిలయన్స్. ఎందులోని? డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోని. ఓకే, మనకి మనం కొత్తగా బాంబులు కానీ, లేకపోతే ఫ్లైట్స్ కానీ, లేకపోతే స్పేర్ పార్ట్స్ కానీ, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీటిల్లోని ఈ ఈవెంట్ ఇప్పుడు ఈ 10 నుంచి 14 వరకు అయ్యే ఈ ఈవెంట్ యాజ్ అ క్రిటికల్ క్యాటలిస్ట్. ఇది దేనికి తార్కాణం అంటే చాలా ప్రాముఖ్యమైన క్యాటలిస్ట్. అంటే ఏంటి? క్వికెన్స్ ద రియాక్షన్. ముందు ఫాట్మని తీసుకెళ్తుంది ఇండియా, ఒక్కసారిగా గ్లోబల్ స్కేల్కి తీసుకెళ్తుంది. ఇన్ బ్రిడ్జింగ్. ఓకే, అంటే ఒక గ్యాప్లు ఉన్నాయి. బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఏంటి? టెక్నాలజికల్ గ్యాప్స్. ఎక్కడైనా చిన్న గ్యాప్లు ఉంటే వాటిలన్నిటిని మనం పూడ్చేసుకోవాలన్నమాట. అండ్ ఎంకరేజింగ్ ఇన్నోవేషన్. కొత్తదనానికి పెద్దపీట వేస్తున్నాం స్టార్టప్స్కి. అండ్ బలిష్టం చేసుకోవాలి దేన్ని? ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ బలపరుచుకోవాలన్నమాట. మన దేశంలోనున్న డొమెస్టిక్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్సే కాకుండా ఇంటర్నేషనల్ కంపెనీస్తో కూడా మనం పార్ట్నర్షిప్ కలిసి వర్క్ చేయగలిగే స్థాయికి ఎదగాలి అని ఆథర్ గారి కోరిక. సో జిస్ట్ ఎన్క్యాప్సులేట్ అంటే తాత్పర్యంగా ఫాస్టరింగ్, ఎంకరేజ్, కటింగ్ ఎడ్జ్, లేటెస్ట్. 1996లో చాలా మోడెస్ట్గా, చాలా హంబుల్గా మొదలెట్టాం. ఈరోజు ముందుకు వెళ్ళిపోయాం. ఎక్స్పోజిషన్ అంటే షో, poised, positioned ourselves, surpass, overtake. Okay, we have got the ఏమన్నారు ఆథర్ గారు చూడండి, we have got the prowess అన్నారు ఆయన. అది అందరికీ నచ్చిన వర్డ్. ఓకే, ఈ ఎగ్జిబిషన్లో మనకేముంది? we have got the prowess అన్నమాట. అనగానే ఏమన్నాం? స్కిల్. ఓకే, రీఎఫర్మింగ్ స్టేట్ అగైన్. ఎన్నిసార్లు చెప్పినా ఎస్ భారతదేశం ముందడుగులు వేస్తోంది అని. గ్రోయింగ్ సినర్జీ, వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ మోర్, టు గెట్ మోర్. 2 brains వర్క్ మోర్ దాన్ 2 brains అంటాం కదా. సుపీరియర్ స్టెల్త్ అండ్ ఎజిలిటీ, సీక్రెట్. ఓకే, అండ్ క్విక్నెస్. ఈ రెండు సుపీరియర్గా ఉండాలి, టాప్ నాచ్. TOPNOTCH, టాప్ నాచ్ ఉండాలి ఇది. అన్ప్రెసిడెంటెడ్, నెవర్ బిఫోర్, నెవర్ BEFORE, నెవర్ బిఫోర్.
Indigenous is native. Native. Homegrown. Any problem comes out, we should find a solution. Homegrown. Find a solution in-house. మనకు మనమే ఏం చేసుకోలేమా? టెక్నికల్ ఎక్స్పర్ట్ రావాలా ఫ్రమ్ ఫారెన్ కంట్రీ అని? ఫైండ్ అ సొల్యూషన్ in-house in the country. Array, variety. So, 15. An effortless experience. ఇంకా అతుకులు బొంతలా ఉండకూడదు. ఓకే, ఎఫర్ట్లెస్ ఎక్స్పీరియన్స్. ఆప్టిమైజ్ మోస్ట్ maximum. Congestion. Crammed, CRAMMED. అంటే there's no free flow of traffic or people. కంజెస్ట్ అయిపోయింది, ఇరుకు అయిపోయింది అంటాం కదా, నలిగిపోతారు. సర్వేలెన్స్, సూపర్వైజింగ్. ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటూ ఉంటారు చూడండి, షాపులకు వెళ్తే అవర్ షాప్ ఇస్ అండర్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అండ్ సీసీ కెమెరాస్ అని ఉంటాయి. అది ఎంత్రాల్, హోల్డ్ ది అటెన్షన్. Display, show, offering a glimpse, a bird's eye view. ఇది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, లోపల ఇంకా ఉంది అని చెప్తాం. డెఫినిటివ్, క్లియర్ స్టేట్మెంట్ వితౌట్ మిన్సింగ్ వర్డ్స్ అంటాం. క్రూషియల్, ఇంపార్టెంట్, గ్రోత్, assistance, catalyst, quickens the reaction. Okay, so this is the article that has been written by a person of great repute who was in the Indian Air Force, and then he retired, and he's taken time out to write such a beautiful article for the benefit of all of us. And we should know what are the exhibitions that are going on in India to showcase India, and to see that we become the third largest economy. So we should appreciate the person who's written this article. At the same time, I thank Subhash, Mamta, Dolly for the slides, and Shankar for recording these classes. I'm Srinivas Pulyapudi. We get these classes to you with the encouragement of the director Srinivas Garu and chairman Vinay Reddy Garu.